టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ తన మరణ వార్తలను వ్యాపింపజేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు వ్యక్తులు పృథ్వీరాజ్ మరణించాడంటూ ఫోటోలు, శ్రద్ధాంజలి సందేశాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన పృథ్వీరాజ్, మీరు చస్తారు అంటే నాకు ఆయుష్ పెరుగుతుందా? నాకు జీవించే ఆసక్తి ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సహించను. మీకు తగిన శాస్తి జరుగుతుంది. త్వరలోనే మీకు నోటీసులు అందుతాయి అంటూ తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయడం నేరమని ఇప్పటికే అనేక సందర్భాల్లో వివిధ రంగాల ప్రముఖులు హెచ్చరించారు. పృథ్వీరాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ ఘటనపై పృథ్వీరాజ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరుతున్నారు. నటుడు స్వయంగా స్పందించిన నేపథ్యంలో ఈ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. అందరికీ నమస్కారం అండి. ఈ ఫోటో చూడండి. వీడెవడో పవనానంద్ అంట. వీడు ఏంటంటే చాలా ఇదిగా, అది కూడా వెటకారంగా త్రిభార్య పవనానంద్ అంట. ఒరే ఎదవా, నేను తిట్టకూడదు అనుకుంటున్నా కానీ తిట్టాలరా మిమ్మల్ని. మీకు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే కుక్క పెంట ఏమైనా తింటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫోటో పెట్టి బాష్పాంజలి, శ్రద్ధాంజలి అని ఘటించినంత మాత్రాన ఎవ్వరూ ఏమీ జరగదు. ఇంకా మాకు ఆయుష్ పెరుగుద్ది. ఒరే దరిద్రులారా, మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకోండిరా. బతికుండగా ఓ మనిషిని బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇది ఇంతకన్నా మీకు అజ్ఞానులు, మీరు కుక్కని కూడా అనకూడదు. వాటికి విశ్వాసం ఉంది. మీకే ఉందిరా దౌర్భాగ్య ఎదవల్లాగా. మీకు తగిన శాస్తి జరుగుతుంది. త్వరలోనే మీ ఇంటికి నోటీస్ వస్తుంది. ఎదురు చూస్తుండండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.